లేదండి. ఏంటి సంతోషం? నా ఫేవరెట్ హీరో నాగార్జున సినిమా అండి, ఆ సినిమా లేదండి. వయసు వచ్చిన కూతుర్ని వాడితో పంపించేసి నీకు సంతోషం కావాలంటే నా కూతురు ఎలా ఉందో ఏం చేస్తుందో నేను టెన్షన్ తో చేస్తుంటే నీకు సినిమా కావాలి. నమస్తే. ఏంటి సంతోషం సినిమా గురించి చాలా టెన్షన్ గా మాట్లాడుకుంటున్నారు? లేదు కూర్చోండి బావ గారు, ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ అమ్మాయి అది? అమ్మా శ్వేత, శ్వేత. బావగారు అమ్మాయి ఏంటి బావగారు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. 600 అయినా సరే వాళ్ళ అమ్మాయిని చూడకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. అయినా నాకు మాత్రం ఇంకెవరున్నారమ్మా? కోడలైనా కూతురైనా మీ అమ్మాయి కదా. ఇవాళ మాత్రం మీ అమ్మాయిని చూడాల్సిందే. అమ్మా శ్వేత, శ్వేత, శ్వేత. ఎందుకండి నసుగుతారు? అసలు విషయం అన్నయ్య గారికి చెప్పేయండి. జంప లేచిపోయిందా? అదేంటి బావగారు, మీ అమ్మాయి లేచిపోతే లేచిపోయిందని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. లక్ష్మీ కాలనీలోని టాపీ మేసేజ్ చంద్ర గారి అబ్బాయితో లేచిపోయింది. ఏ మాట కామంటే చెప్పుకోవాలి అన్నయ్య గారు, ఆ అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉంటారు. మీ అబ్బాయి లాగా చికేసిన తాటెంక్ లా ఉండదు ఆ అబ్బాయి ముఖం. మా అబ్బాయి అందం గురించి ఇప్పుడు ఎందుకు కానేమా, లేచిపోయిన మీ అమ్మాయి గురించి చెప్పు. అవునరా, నా కూతురు లేచిపోయింది లేచిపోయింది లేచిపోయింది. ఏ పీక్మంటావు? ఆ పీక్ ఏదేదో నీ కూతురు లేవ తీసుకెళ్ళిన పీకో. అంతేగాని కూతురు లేచిపోతే తడుగుడ్డేసుకుని ఇంట్లో కూర్చోవడం కాదు. వెళ్ళు, దమ్ముంటే వాడిని తెగ నరికి నీ కూతురు తెచ్చుకో. బళ్ళుతేంట్రా సంతోషం తీడి తెచ్చుకోవడానికి కాదురా, సరదాగా మ్యూజిక్ సెంటర్ కి వెళ్ళి ఆనందం ఆడియో విందాం. హే స్వాతి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంకో సంవత్సరం తర్వాత చెప్పు, నన్ను గుడికి రమ్మని తమరు ఎక్కడికి వెళ్ళినట్టు. సారీ స్వాతి, ఈ చెక్ చూసావా? నేను కాంపౌండర్ అంటే నమ్మి ఒక ఎదవ మన వీరబాబుని చంపమని 3 లక్షలు డబ్బు ఇచ్చాడు. మళ్ళీ కొత్త కదా? అయ్యో కథ కాదు స్వాతి, మా అత్తయ్య చంపాలనుకుంటున్న 3వ వ్యక్తి ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు. అమ్మా, వాడికి నేనే అసలు నన్ను తెలియక నాకే ఈ డబ్బులు ఇచ్చాడు. అన్నా ఎందుకు ఏడుస్తావు ఎదవా? ఈ రోజుతో మన శత్రువు ఒకడు ఫినిష్. నాకు తెలుసు అన్నా. ఎట్లాంటి మాస్టర్ ప్లాన్ వేసాను చూసావా? ఆ డాక్టర్ గారిని చంపని ఆ అసిస్టెంట్ కి చెక్ రాసిచ్చా. ఈ నుంచి హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతా. పోతావు మళ్ళీ లేవవు. అసలు నువ్వు ఇంత పాగలగాడు అనుకోలేదన్నా. అసలు నువ్వు చెక్ అవుట్కి ఇచ్చినావు తెలుసా? ఆ డాక్టర్ గారి అసిస్టెంట్ కి కాదన్నా, ఆ రామ్లమ్మ ఒరిజినల్ అల్లుడికి. ఒరిజినల్ అల్లుడుకా? మరి డూప్లికేట్ అల్లుడు ఎవరు? డాక్టర్ గారు రామ్లమ్మని తీసుకొచ్చాడు, ఆడే డూప్లికేట్ అల్లుడు. నీకంటే తెలుసురా? ఆ తిరగల తర్వాత అన్న అత్త అల్లుడు కలిసి నిన్ను లేపడానికి పెద్ద ప్లాన్ వేశారన్నా. నీ మటర్కి నువ్వే ప్లాన్ చేసావు అన్నో. నువ్వు తొందరగా పోతావు. పారిపోవాలి. నేను పీకతా. అది పీకతాను. అది పీకితే ఆ చంపే లోపల నువ్వే చచ్చిపోతావు అన్న. మస్తాన్గా అన్న కన్నుడి కవచకుండలాగా ఈ సెలైన్ బాట్లు రక్తం బాట్లు నాకు తగిలించావు. ఈ నాకు ఒంట్లోకి ఎక్కవు, భుజం మీద దిగవు. సూదులు గుచ్చుకొని సెప్టికాయ ఎలా ఉంది. నేను పీకెత్తానమ్మా. వద్దన్నా, పీకితే చచ్చిపోతావు. వారం రోజుల నుంచి ఇదే మాట చెప్పి బరువు మొత్తం మోయిస్తున్నావు. ఆకలి తస్తున్నాను. అన్నా అక్కడ టిఫిన్ సెంటర్ ఉందన్నా, వెళ్ళి టిఫిన్ చేద్దాం పదా. మాకు 2 ప్లేట్ల మిర్చి. అసలే కడుపులో మండి చేస్తుంటే మళ్ళీ మిర్చి ఎందుకురా? నేను ఇడ్లీ తింటా. అయితే మిర్చి క్యాన్సల్. 2 ప్లేట్లు ఇడ్లీ. వెళ్ళి కూర్చో. మెల్లగా మెల్లగా తొందరరా, మా ఆకలి. తినన్నా, తిను. ఏంద్ర పోతూ ఏమైనాదే? టైర్ పంచర్ అయింది అక్క. తల్లి శుభమాని మారమ్మ గుడికి పోతా ఉంటే మధ్యలో ఏంద్ర ఎపసకనువా? ఇప్పుడు ఏం చేస్తావు? మనం వెనకాల సుమోలో వెళ్దాం అక్క. పద సా పద పద. అన్నా అయిపో అన్నా. ఏమైందిరా? అది చూడన్నా. ఇదేంటి రైట్ వస్తుంది? ఎందుకంటే అన్నా నీకు ఇక్కడ స్పాట్ పెట్టినట్టుంది. నువ్వు బతుకుంటా మళ్ళీ కలుస్తాను. అక్క పైన రాజు బాబు. నన్నే
బావా 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 అంత సేఫేగా? సేఫేట్రా? తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నా కావాలని అడుగుతున్నావా? మరి ఉతికారేసిందిరా ఎగిరేసి కొట్టింది నేలాగిచ్చేసిందిరా బావా. నేను ముందే వార్నింగ్ ఇచ్చా వెళ్ళొద్దురా అని. నీ వార్నింగ్ సినిమా హాల్లో స్మోక్ లాగా లైట్ తీసుకున్నారా బావా? స్మోక్ వేసి మరీ కొట్టిందిరా బావా. అది కాదు బావా, ఇప్పటికైనా తను వచ్చిందంటే నమ్ముతావా? అంత దగ్గరగా చూసిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటాను బావా? దాన్ని ఎలా వదిలించుకోవటం? దాన్ని ఏం చేయలేమా? మనకి ధైర్యాన్ని దానికి భయాన్ని చూపించే ఏకైక మగాడు ఒకడున్నాడు రా. ఎవరు బావా? ఎవడి పేరు చెబితే భూతాలు భయపడతాయో, ఎవడి పేరు చెబితే భూత ప్రేత పిచాచ బేతాళ బారే బంబం జడం బంబము వాడే రికోస్టా ఫాదర్ రికోస్టా. సార్ బైబిల్తో బెదిరిస్తాడు, శిలువతో శాసిస్తాడు, మొత్తానికి మన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. వాడితో పెట్టుకుంటే మనకి తిండిలో పెట్టినారా లేదా? ఏం పెట్టలేనా? ఇమ్రాబాయ్ ఉన్నాడా చచ్చినాడు? ఇడు గుల గుల కొట్టుకొని వెళ్ళి రాయుడు తెరురా డోర్ తెరు. అరే ఇడు జంపురా రే అన్నా. ఇప్పుడు అన్నొస్తే ఏం చెప్తావే? అరే ఏం చెప్తాం ఏం రా బాయ్, నాకు దడుస్తుంది నా కింద. మరి ఎట్లన్నా? ఏమెట్లా ఇటుకెళ్ళి తెస్తాం గొడవ కడతాం. మరి అన్ని వాడేది వాడరా బాయ్. నువ్వు కృష్ణనగర్ పోయి ఒక విగ్గు కొనుక్కొని రాపో. విగ్గెందుకనా? అరే విగ్ అంటే వేంద్రా భయ్, అది వేసుకొని వాళ్ళకి యాక్టింగ్. వీడిక్కడే ఉంటే మరి ఆ మర్డర్లు అక్కడ ఎవరు చేస్తున్నారు? వీడిని జాగ్రత్తగా కాపలా కాయండి, వీడికేం జరగకూడదు. మీరందరూ ఇక్కడే ఉండి కాపలా కాస్తున్నారుగా, ఏం జరిగిన ప్రమాదం. అందుకని మీరందరూ సరే మీ మీదున్న నమ్మకంతో వెళ్తున్నాను. అవును, వెంకటగాడు కనపడలేదేంటి? అరే ఇట్లాంటి మందిరా మస్తునేరా భయ్. కాలానికి గింత ఇచ్చిన దానికే మూసుకొని వాడు 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 కష్టపడి పారిపోయాడు, మీరందరూ సుఖపడి నిద్రపోయారు అంతేగా? నవ్వకనా రా చెప్తా. అట్లా నవ్వకనా భయం వేస్తుంది. నాకు అర్థమైందిలేరా, నా కళ్ళతో నీ డాన్స్ చూసి ఎంజాయ్ చేయాలనుందిరా. నా దగ్గర సెల్ ఫోన్ ఉందిగా, దీనిలో FM ఛానల్స్ మారుస్తూ ఉంటాను. ఏ ఛానల్లో ఏ పాట వస్తే దానికి డాన్స్ చేయి. దండం పెడతారా ఆగురి. చెయ్యిరా, చెయ్యి 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 చెయ్యి. గుడ్ బాయ్. అన్నగారి పాట ఆకుచాటు పిండ తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే. అన్నా ఇది బాగా డిస్టర్బ్ చేస్తుందన్నా. అవునా, తీసేస్తావా? తీసేస్తానా. తీసేయి. కృష్ణ గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లని గాలిలా వెంకటేష్ పాట్రా. బలపం పట్టి భామ బళ్ళు ఆయికి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళు వచ్చేస్తుంది. నీకు కుళ్ళేందనా? నువ్వు నా దేవునివానా? దేవుడు అన్నావుగా, ఒకే ఒక్క పాట, ఒకటే ఒక్క పాట. ఒక్క పాట ఏందనా? 10 పాటలే ఆడతా. అది శుభకారిణి ఆనంద పథ సంచారిణి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.